आपका AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। ज़िले संगारेड्डी के तमाम मुस्तहिक़ सहाफ़ियों के लिए रिहायशी प्लॉट्स की मंजूरी ही ज़िले TUWJ का असल मकसद है। इन ख़यालात का इजहार भी यादगिरी ज़िले सदर TUWJ ने तेलंगाना स्टेट यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट TUWJ IJU के ज़ेर एहतमाम IB गेस्ट हाउस संगारेड्डी में मुनक़िदा मुस्तहिक़ तेलुगु, अंग्रेज़ी, उर्दू, प्रिंट व इलेक्ट्रॉनिक सहाफ़ियों के लिए रिहायशी प्लॉट्स दरख्वास्त फॉर्म की रस्म इजराई के मौके पर कहा। इन्होंने कहा कि अलहाज एम कादर फैसल रियासती नायब सदर TUWJ की हिदायत पर ज़िले संगारेड्डी के तमाम मंडलों व टाउन्स पटन चेरू, सदासिपेट, नारायणखेड़ और ज़हीराबाद जैसे मकामात पर सहाफ़ियों के लिए रिहायशी प्लॉट्स दरख्वास्त फॉर्म की इजराई अमल में आई। अरसे दराज से TUWJ के जिद्दोजहद से हज़ारों सहाफ़ियों को रिहायशी प्लॉट्स मिल चुके हैं और मज़ीद कई मुस्तहिक़ सहाफ़ियों को रिहायशी प्लॉट्स मिलना बाकी है। इस खुसूस में चेयरमैन मीडिया अकादमी श्रीनिवास रेड्डी और ख्वाजा विराहत अली, रियासती सदर TUWJ और दीगर यूनियन कायदीन, रियासती हुकूमत व दीगर अरबाब मजाज से गुफ्त वशनीदी करते हुए तमाम अहलो मुस्तहिक़ सहाफ़ियों को रिहायशी प्लॉट्स फराहम करने का काम कर रहे हैं। इन्होंने ज़िले के तमाम सहाफ़ियों से जारिया माह अक्टूबर के आखिर में हैदराबाद में मुनक़िदा शदनी रियासती सतह के आत्मीय सम्मेलन में कसीर तादाद में शिरकत करते हुए कामयाब करने की ख्वाहिश की। पी यादगिरी ज़िले सदर TUWJ ने तमाम अहले सहाफ़ियों से 15 अक्टूबर तक रिहायशी प्लॉट्स दरख्वास्त फॉर्म की खानापुरी करते हुए मुकामी यूनियन के ज़िम्मेदारान के हवाले करने की ख्वाहिश की। इस मौके पर ज़िले जनरल सेक्रेटरी विष्णु, सीनियर सहाफ़ी कृष्णा, रियासती हाउसिंग साइट कमेटी रुकन मोहम्मद अनवर, मसूद इम्तियाज़, अहमद खान ज़िले ख़ाज़िन TUWJ, अब्दुर्रहमान अकमल मलंगी इलेक्ट्रॉनिक मीडिया जॉइंट सेक्रेटरी TUWJ, मोहम्मद आरिफ सदर फोटोग्राफर्स, मोहम्मद सिद्दीक़ ज़िले नायब सदर, MM मतीन, शौकत अली, सत्तार खान ऑर्गेनाइज़र सेक्रेटरी, मोहम्मद यूसुफ, मोहम्मद आमिर, पांडु, श्रीनिवास, विल्सन, हरी के अलावा दीगर मौजूद थे। సీనియర్ జర్నలిస్టులకు, వర్కింగ్ జర్నలిస్టులకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులందరికీ TUWJ IJU పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్గా మన యూనియన్ అగ్రజుడు శ్రీనివాస్ రెడ్డి సార్ను నియమించడం జరిగింది. ఆయన నియామకం జరిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎం రేవంత్ రెడ్డితోటి, ఇతర మంత్రులతోనే అనేక సార్లు చర్చించారు. మన యూనియన్ కొత్త అధ్యక్షుడు విరాహత్ అలీ గారు కూడా దానిపైన దృష్టి సారించారు. అందువల్ల అర్హులైన జర్నలిస్టు అందరికీ ఈ దఫా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా వచ్చే విధంగా మన యూనియన్ పోరాటం చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఒక ప్రొఫార్మాను సంగారెడ్డి జిల్లా శాఖ తరఫున విడుదల చేయడం జరిగింది. ఈ ప్రొఫార్మా ద్వారా మన విలేకరులందరి, మన జర్నలిస్టులందరి వివరాలను సేకరించి యూనియన్ ద్వారా రాష్ట్ర అధ్యక్షులకి, రాష్ట్ర కమిటీకి అందజేస్తాము. దాని ద్వారా మన జిల్లాలో ఇంకా అర్హులైన వారు మిగిలి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మన యూనియన్ కృషి చేస్తున్నది. దానిలో భాగంగానే మేమందరము IB దగ్గర ఈరోజు సమావేశం అయ్యాము. ప్రొఫార్మాను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్న సీనియర్ జర్నలిస్టు కృష్ణన్న గారు, మా ప్రధాన కార్యదర్శి గారు విష్ణుప్రసాద్ గారు, మన మిత్రులందరూ సిద్దిక్ గారు, ఇతర పెద్దలందరూ ఆరిఫ్ గారు, మసూదన్న గారు అందరం పాల్గొన్నాము. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్ గారి సూచన మేరకు, విరాహతాలన్నీ ఆదేశాల మేరకు మనం నిరంతరం అనేక పోరాటాలు చేస్తున్నాం. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలే కాదు, హెల్త్ కార్డులు, ఇతర వస్తువులు కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మనకు అందే విధంగా యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో మన యూనియన్ ఎప్పుడు వెనుకడుగు వేయలేదు, నిరంతరం పోరాటం చేస్తుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ నెలాఖరులో హైదరాబాద్లో ఆత్మీయ సమ్మేళనం కూడా 20-30 వేల మందితో జరగబోతున్నది. ఆ సమ్మేళనానికి కూడా మన జిల్లా నుంచి, మన జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల నుంచి కూడా జర్నలిస్టు సోదరులందరూ ప్రతి ఒక్కరూ ఆ రోజు వీలు చూసుకొని రావాల్సిందిగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు విరాహత్ అలీ గారు సూచించారు. ఆ ప్రకారం మనం అందరం కూడా ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ రూపొందించుకొని హైదరాబాద్కు తరలి వెళ్తే మన ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా మన వాయిస్ను, మన గళాన్ని, మన కళాన్ని వినిపించే అవకాశం లభిస్తుంది. మన హక్కులను సాధించడానికి కూడా ఇది ఒక మంచి మార్గంగా, మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.